వచ్చింది. అందరూ దిగండి. అందరూ దిగండి త్వరగా. ఎంతసేపు అయ్యా కూర్చుంటావు? త్వరగా లేగు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా. టికెట్ తీసుకునే ఇది లేదు కానీ వచ్చేసాడు. పోనా రైట్. వాళ్ళు వదలండి, దయచేసి కొట్టద్దు. ఇతని పేరే మణికంఠ. ఒక లోకల్ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడి యొక్క అన్ని సీక్రెట్లు తెలిసిన వాడే ఈ మణికంఠ. ఒక బంద్ రోజు గవర్నమెంట్ బస్సును తగలబెట్టినందుకు వీడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాడినే నేను. ఆ కోపం వాడికి ఇంకా ఉంది. ఈయనే ఆ పార్టీ అధ్యక్షుడు వాసుదేవన్. ఇతని లక్ష్యం అంతా వచ్చే ఎలక్షన్లో సీఎం అవడం మాత్రమే. ఇతను ఆయన కొడుకు మోహన్. ఇతను ఒక ఎంపీ చేసి ఢిల్లీకి పంపించడానికి వాళ్ళ నానా తంటాలు పడుతున్నాడు. మే మోహన్ వర్కింగ్ కాబట్టే అతనికి వాళ్ళ నాన్న వాసుదేవన్ హిందీ ట్యూషన్ రహస్యంగా ఏర్పాటు చేశాడు. ఏంటి మణికంఠ పొద్దున్నే వచ్చావు? ఏదైనా కొత్త ప్రాబ్లం తీసుకొచ్చావా? అక్కడ నాకు పని సెట్ అవ్వలేదయ్యా. ఆ చోట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయ్యా. అవునవును, పని చేసేటప్పుడు మందు కొట్టకూడదన్నాం. అది ఇతనికి నచ్చలేదు. అంతేనా మణికంఠ? అది అడిగినందుకు మేనేజర్ని గోబ మీద కొడితే అతను ఊరికే ఉంటాడా ఏంటి? అందుకే పని పోయి ఇక్కడికి వచ్చాడు. నువ్వు వెళ్ళిన చోట్లల్లా ఇలా చేస్తుంటే ఏం చేయాలరా మణికంఠ? నువ్వు అక్కడ పని చేయకపోయినా నీకు జీతం ఇచ్చారు కదా. నాకు ఇంకెక్కడన్నా పని ఇవ్వండి. నీ వంకర బుద్ధికి ఎక్కడ పని దొరుకుద్దిరా? అదేంటంటే మన మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఒక ఉద్యోగం ఇద్దాం. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉంటావా? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఒక విషయం, మన కుమార్ ఉన్నాడు కదా కాంట్రాక్టర్, వాడికి చెప్పి వీడి పనిలో పెట్టుకోమను. అచ్చా ఐడియా. ఠీకే డాడీ, ఠీకే. టీకే